నీకు కళ్ళు తెప్పించడానికి హిమాలయాల నుంచి ప్రత్యేకంగా ఒక బాలబాబాను పిలిపించాను. బాబా, జై ఈ పొట్టుబాబు ఎవడు ఊపుకుంటూ వచ్చేస్తున్నాడు? రండి బాబా, దయచేయండి. వీరే బాలబాబా గారు. జై. మీకు డెలిగేట్స్ మీటింగ్ టైం అయింది, మీరు వెళ్ళిరండి. మీకెలా తెలుసు బాబా గారు? ఫక్ 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 ఫక్. బాబా జై. సెలవు. అయినా అన్నయ్య గారు ఇలాంటి నమ్మరు. ఈ ల్యాప్టాప్ యుగంలో ఈ బాలబాబు నమ్మటం ఏంటి? ఓహో, లండన్ డాక్టర్కి చూపెడదాం. వదిన గారు మీరు వెళ్ళి 25 లక్షలు రెడీ చేసుకోండి. ఏమంటావు సిరి? అపచారం, మీరు భక్తులయ్యండి ఇలా మాట్లాడుతున్నారేంటండి? బాగా చెప్పావమ్మా. ఆయన కళ్ళొస్తే అంతకన్నా ఇంకేం కావాలి? మీరు వైద్యం మొదలు పెట్టండి స్వామి. తప్పకుండా. జై. శిష్యులారా, శిష్యులారా, కిలో అల్లం ముద్ద, కిలో వెల్లుల్లి ముద్ద, కిలో మసాలా ముద్ద రెడీ చేయండి. అలాగే స్వామి. ఎందుకు మటన్ కర్రీ వండుతా? ఈ అల్లం వెల్లుల్లి ముద్ద నేను తినాలా? మీకు కనిపించదు కదా, అవి అల్లం వెల్లుల్లి ముద్దలని మీకెలా తెలుసు? అది అది వాసన వస్తుంటేను. స్వామివారు వైద్యం స్టార్ట్ చేశారు కదా, దాని ఎఫెక్ట్. కరెక్ట్. ఇది నేను తినాలా? తిన్నా, నాకొద్దు. అవి తినడానికి కాదు, నీ కళ్ళలో పెట్టడానికి. నాకొద్దు. మణి, మీరు కంగారు మణి, పడండి. నీకు తెలీదు. పర్వాలేదు. నాకొద్దు. కథలకు అమ్మో వద్దు. కళ్ళొడ మీద పెట్టి కావాలంటే వైద్యం బాగా చేయండి. బాబా, వైద్యం బాగా చేయండి. జై. ఒక రౌండ్ పూర్తి. రెండో రౌండ్. వైద్యం తప్పదు నాయనా. అన్నయ్య గారు బాగా మండుతున్నాయా? ఒకసారి పెట్టింది కూడా తోలు చెప్తే ఉన్న కాళ్ళు కూడా తప్పిలా ఉన్నాయి. అదే మాకు కావాలి. రెండో రౌండ్ లో పచ్చిమిరపకాయ పెట్టి యాసిడ్ తో క్లీన్ చేస్తే నీ కళ్ళ గొడవ పూర్తిగా ఫినిష్. అమ్మా, బాత్రూంలో యాసిడ్ పట్టరా? నాకొద్దు. మణి, కళ్ళు వచ్చినాయి. మణి, నా కళ్ళు వచ్చినాయి. ఎంత అందంగా ఉన్నావు మణి. అన్నయ్య వదిన అక్కడ ఉంది. వదిన కూడా అందంగా ఉంది. మణి, నా మణి. సిరి, ఈ విషయం అర్జెంట్ గా డాడీకి చెప్దాం పద. చెప్పండి. చూసావా, ఆ 25 లక్షలు మీరు నొక్కేయకుండా మిమ్మల్ని ఎలా దెబ్బతీశానో. ఓరి నా వెర్రి సింగిల్ కిడ్నీ, ఇంకా జీవితంలో గుడ్డోడుగా నటించవలసిన అవసరం లేకుండా చేశా. నువ్వు వేసిన ప్లాన్ జై నడుతముడు పోదా. ఒరేయ్ పిచ్చిన గూట్లే, ఇప్పుడే ఉందిరా, ముందుంది క్లైమాక్స్.